కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకుండా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ నెల 14న ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. తాడేపల్లిలో సీఎం సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీగా వెళ్లి వైసీపీలోకి జాయినింగ్ ఉంటుందని అనుచరులకు ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరనున్నారు. అయితే తాను ఎటువంటి పదవి కోరడం లేదని, కేవలం పార్టీ తరపున ప్రచారం చేయడానికి మాత్రమే వెళుతున్నానని ముద్రగడ తెలిపారు. రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. చెప్పలేదండి, వెళ్తున్నామండి సార్. భారీగా వెళ్తున్నారని ఎవరికైనా పిలిపించారా? నేను ఇంకా పిలిపివ్వలేదు సార్, నిర్ణయం తీసుకున్నానండి. మీరు కలవడానికి గల కారణం సార్, మీరు కలవడానికి గల కారణం